ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సమయము రాబోతుంది. గత కొద్ది రోజులలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరికి ఓటు వేయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక మంచి నాయకుడికి నీ ఓటు వేస్తే నీ జీవితం బాగుంటుంది. నీ స్థితి మారాలన్నా, నీ పరిస్థితి మారాలన్నా నీ ఓటు మీద ఆధారపడి ఉంటుంది. సహోదర సహోదరి, తప్పుదారి పట్టించి పేదలను తొక్కలని, క్రైస్తవులను అణచివేయాలని చూసి అధికారులు, నాయకులు ఉన్నారు. గుర్తించి గమనించి ఓటు వేయండి. పేదలకు సహాయం చేస్తూ, ప్రతి అవ్వకు పింఛన్ నెల సాఫీగా ఇస్తూ, స్కూళ్లకు వెళ్లే పిల్లలకు, నిరుద్యోగులకు, చిరు వ్యాపారులకు తోడుగా వారి అండగా నిలబడే మంచి నాయకుణ్ణి గుర్తించి ఓటు వేయండి. 10 సార్లు అయినా ప్రార్థన చేసి దేవుని చిత్తము తెలుసుకుని నీకు ఎవరు మంచి భవిష్యత్తు ఇస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు అని బాగా ఆలోచించి ఓటు వేయండి. ఎవరి పరిపాలన బాగుందో గమనించి జీవితాలను సరిచేసుకోండి. ఓట్లు ముందే ఇచ్చే డబ్బు కోసం కాదు గాని ఓట్లు తర్వాత నీ కుటుంబాన్ని ఆసరుగా నిలబడి నాయకుడికి నీ ఓటు వెయ్యి. అధికారం వస్తే క్రైస్తవులు చర్చిలకు తగలబెడతారో, పేదలను తొక్కుతారో ఆ పరిపాలన ఎవరిదో ఆలోచించి ఆచిచూచి ముందుకు వెళ్ళండి. క్రైస్తవుడా, మేలుకో, నీ ఓటు నీ భవిష్యత్తు.